భూముల ధరల పెంపుపై ప్రభుత్వం వెనకడుగేసిందట. 14,000 కోట్ల ఆదాయం లక్ష్యం, ప్రజల నుంచి వ్యతిరేకత, పునరాలోచనలో కూటమి సర్కార్ అని ఒక క్వెషన్ మార్క్ పెట్టేశారు. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు జనవరి 1 నుంచి పెంచాలని ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది. దానివల్ల ప్రజలపైన ఆర్థిక భారం పడిద్దనేది ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి, పొలిటికల్ పార్టీల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను గమనించిందట కూటమి సర్కారు. దానిపైన వాస్తవంగా ఈ జనవరి 1 నుంచి అమల్లోకి రావాల. భూముల మార్కెట్ ధరల పెంపుపై కూటమి ప్రభుత్వంలో సందిగ్ధం నెలకొందట. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం భూములు మార్కెట్ ధరలు పెరగడంతో పాటు తదనుగుణంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగాల్సి ఉంది. అయితే మార్కెట్ ధరల పెంపు ప్రతిపాదనలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తులు ఎదురవడంతో ప్రభుత్వం పునరాలోచనలు పడినట్లు తెలిసింది. 2025 జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచే ఆలోచనను తాత్కాలికంగా కూటమి ప్రభుత్వం వాయిదా వేసుకుంది. అంటే కాస్త సలబరుస్తారేమో. సలబరిచి దానికి మళ్ళా గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది చేసింది, ఆడ పెంచింది, ఎడ పెంచింది, ఈ లింకులు ఆ లింకులు ఈ లింకులు పెట్టి ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ పెంచుతారేం కానీ ప్రస్తుతానికైతే ఒక వెనకడుగేశారు. ఇది సంతోషమే. ప్రస్తుతానికి కాదు, వెనకడుగేయాలి. మీరు వచ్చింది 6 నెలలు కాలే. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెంచా. ఇప్పటికిప్పుడే మళ్ళీ 6 నెలల్లోనే పెంచాల్సిన అవసరం ఏంది? ప్రజలపైన ఆర్థిక భారం పట్టం తప్ప ఇంకోటి, ఇది ఎట్లయితే వెనకడుగేశారో ఇప్పుడు ప్రజలు కోరుకుంటుంది అంటే కరెంటు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు దాదాపు 15,000 కోట్ల రూపాయలు పెంచారు. వాటిపైన కూడా ఒక వెనకడుగేయండి. మంచిది కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే దాన్ని తెలుగుదేశం పార్టీకి గానా బజానా చేసే మీడియా ఛానల్స్ అయితేంది, పత్రికలు అయితే దాన్ని వేరే రకంగా చెప్తున్నారు. నిన్న పెద్ద ఎత్తున జనాగ్రహం అంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేశారు. కొన్ని పేపర్లు రాసినాయి, జగన్మోహన్ రెడ్డి పెంచిండు మళ్ళా ధర్నాలు చేస్తానంటే, జగన్మోహన్ రెడ్డి పెంచినందుకే కదా ఆయన ఇంటికి పంపించింది అనేది ప్రజలు అడుగుతున్నారు. మీరు ఏం తగ్గిస్తారో చెప్పకుండా సాకు జగన్మోహన్ రెడ్డి మీద వేసి షాకులు ఇస్తే ఎవడుకుంటాడు? ప్రజలు గమనించరా? అది పెంచింది జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ చేసిండా, డిస్కమ్ నుంచి ఏందనేది పక్కన పెడితే ఇప్పుడు మీరున్నారు, మీకు తగ్గించే అవకాశం ఉంది. లిక్కర్ మీద ఎట్లయితే ధరలు తగ్గించారో ఒక్కొక్క సీసా పైన 40 నుంచి 50 రూపాయలు తగ్గించారు. దీని మీద కూడా తగ్గిండి, తప్పేముంది? రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రపోజల్ చేశారు, ఎనికి తగ్గట్లా ఇప్పుడు? అట్లే కరెంట్ ఛార్జీలు కూడా ఒక 15,000 కోట్లు ఎనికి తీసుకోండి, తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డికి పెంచడానికి ప్రపోజల్ పెడితే మేము దాన్ని తీసిపెట్టి చెత్తపుట్లు వేసినాం. ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా పెంచే ప్రసక్తే లేదు జనం మీద అని చెప్పండి, అయిపోద్ది కదా. అది వదిలిపెట్టి లేదు షాకులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని సాకులు చెప్తే రాశారు ఇవాళ కొన్ని పత్రికలు. షాకులు ఇచ్చిండు, సాకులు చెప్తుండు, ఏదో కుంటి సాకులు చేస్తుండు అది అని. ఆయన కుంటి సాకుల సంగతి అయిపోయాయి, ఆయన కథ అయిపోయింది, ఆయన కథ ఒడిసింది, ఆయన ఇంటికి పంపారు. మీరు ఎలా కూర్చున్నారు? తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు, నేను కరెంటు ఛార్జీలు ఎట్టి పరిస్థితులు పెంచను, వీలుంటే తగ్గిస్తా అన్నాడు. ఆ వీలుంటే తగ్గియండి, అయిపోద్ది. ఇంకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. డిస్కమ్లు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి లెటర్ రాసినాయట, పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని. అది పెండింగ్లో పడితే ఎన్నికల కోడ్ వచ్చి కొత్త గవర్నమెంట్ వచ్చాక దానికి ఆమోదం అయింది. ఆమోదం తెలకముందే డిస్కమ్ల నుంచి ఎన్నిక తీసుకుంటే అయిపోయాయి, ఈఆర్సీ నుంచి. ఇదంతా పక్కన పెట్టి అట్లే ఇప్పుడు ఇదైతే వెనకడుగేశారు. దీంతో పాటు ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కోరుకునేది ఏంటంటే కరెంటు ఛార్జీలు కూడా ఎన్నిక తీసుకోండి పెంపుదలని అంటున్నారు. ఈ సాకులు కుంటి సాకులు చెప్పకుండా అనేది అడుగుతున్నాం. మొత్తానికైతే ఇది ఒక సంతోషకరం. తాత్కాలికంగా అయితే వేసుకున్నట. ఇది ఒక వార్త. ఎందుకంటే పబ్లిక్ ఇప్పటికే వరదలు వచ్చి రకరకాల ఇబ్బందులతోని ఉన్నారు. మళ్ళీ మీరు దాని మీద బాధుడే వారం చేస్తే ఏడ చచ్చిపోతారు పాపం. వరదలు వచ్చి పంటలు పోయి, ఇండ్లు పోయి, వాకిళ్ళు పోయి వాళ్ళు గొల్లైపోయి ఉన్నారు. బుడమేరు వరదలు, కొల్లేరు వరదలు, సీలేరు వరదలు, ఇంకేందో వరదలు అన్నీ.